అందరికీ నమస్కారం అండి. టీసీఎస్ ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు ఏప్రిల్ 14. ఇది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన ఒక మహానీయుని పుట్టినరోజు. ఆయనే బాబాసాహిబ్గా ముద్దు బిడ్డగా పిలుచుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న భారత ముద్దు బిడ్డగా జన్మించారు. కఠినమైన వాస్తవాలను తెలుసుకొని అంటరానితనం పునాదుల్ని కదిలించినటువంటి ఏకైక మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అలుపెరిగిన పోరాటం చేసిన మహనీయుడు, మహోన్నత శిఖరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసినటువంటి ప్రణాళిక ద్వారా ఇవాళ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు ఈవేళ బడుగు బలహీన వర్గాలకు జీవితాలకు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. సామాజిక న్యాయం కోసం పరితపించిన వారందరికీ అంబేద్కర్ గారు ఆదర్శ పురుషులు. నేటి తరమే కాదు, రేపటి తరంలో కూడా ధృవతారగా, భారత ముద్దుబిడ్డగా, ఆచంద్ర తారాత్మం ఉన్నంత కాలము కూడా అంబేద్కర్ గారి పేరు ప్రఖ్యాతలు చెక్కు చెదరకుండా ఉంటాయి. బాబాసాహెబ్గా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు విశేషమైనవి, అనితర సాధ్యమైనవి, ఆదర్శవంతమైనవి, స్ఫూర్తివంతమైనవి. మనిషి భవిష్యత్తు ఎలా ఉండాలి, సమాజంలో అందరూ సుఖంగా సమాన స్థాయిలో ఉండాలంటే ఎలాంటి ప్రణాళికలు రచించాలి అని ఆలోచన చేసిన వాడు అంబేద్కర్ గారు. ఆయన అనేక అత్యుత్తమైన డిగ్రీలు సంపాదించి ఆ డిగ్రీలో ఉన్న సమున్నతమైనటువంటి సారాంశాన్ని సంగ్రహించి వాటినంతటిని ఉపయోగించి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు, మహాత్ముడు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి జయంతి సందర్భంగా మన కవులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో విందాం. సభా సరస్వతికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శ్రవంతి, పుంగనూర్, చిత్తూరు జిల్లా. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇచ్చినటువంటి కవితా అంశము అంబేద్కర్ మహోన్నత కీర్తి శిఖరం. ఈ అంశముకు గాను నేను చదువుతున్నటువంటి కవితా శీర్షిక ఈ తరం బుద్ధుడు. రామ్జీ సత్పాల్, భీమాబాయి దంపతుల ముద్దుల తనయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మరాఠీ నేపథ్యం కలిగిన మహార్ కులస్థుడు, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, భారత రాజ్యాంగ నిర్మాత, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమును చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, అంటరానితనం, అమానుషం, అస్పృశ్యత, అసమానత్వం అనే భావనలను కూకటి వేళ్లతో పెకిలించిన మహోన్నత నాయకుడు, అందరినీ సమానంగా చూడాలి అని చట్టాలు చేసిన వ్యక్తి, మహామేధావి, సంఘ సంస్కర్త, న్యాయ శాస్త్రవేత్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న పురస్కార గ్రహీత. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడవుతాడని చాటి చెప్పిన యోధుడు. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని తెలియజేసిన వ్యక్తి.
దళితుల పాలిటి పెన్నిది, బీదల పాలిటి దేవుడు, అంటరానితనమును అనగదొక్కిన ధీరుడు, స్వేచ్ఛ సమానత్వ సౌభ్రాతృత్వమును పెంపొందించిన యోధుడు, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమును పరిచయం చేసిన ఘనుడు, భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు వర్గాల ఆశా జ్యోతి, అందరికీ ఓటు హక్కును కల్పించిన సమసమాజవాది, గొప్ప రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త, స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు అని తెలియజేశను. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని తెలియజేసిన యోధుడు. కులమతాలు అనే అసమానతలను రూపుమాపి సమసమాజ స్థాపన చేయడమే లక్ష్యంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే స్వయంగా నాయకుణ్ణి ఎన్నుకునే విధంగా ప్రజాస్వామ్య పరిపాలనను పరిచయం చేసిన రాజకీయవేత్త డాక్టర్ అంబేద్కర్ అమర్ రహే. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు డిటి హేమంత్ సింగ్, పాలకొల్లు. నా కవితా శీర్షిక మార్గదర్శి. అజ్ఞానం అంధకారం అలముకున్న, బానిసత్వం నిరక్షరాస్యత నిండుకున్న, అమానుషత్వం నెలకొన్న సమాజంలో దళిత కుటుంబంలో జన్మించి కటిక పేదరికంలో పెరిగి కన్నీరు నింపే సమస్యలు ఎదురైన, అవమానాలు మానసిక గాయాలు చేసిన కులమతాల కుళ్ళును తొలగించడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి విద్య విజ్ఞానాలే మార్గంగా, స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవమే లక్ష్యంగా, అస్పృశ్యత అంటరానితనమనే భావాలను తొలగించే దిశలో తన జాతికి పట్టిన గ్రహణాలను విడిపించే నేపథ్యంలో దృఢ సంకల్పంతో ఉన్నత విద్యలు అభ్యసించి కులమతాల అడ్డుగోడలు కూల్చి అణగారిన వర్గాలకు అండగా, దళితుల ఆశాజ్యోతిగా, మూఢ విశ్వాసాల మూర్ఖత్వం నిండిన సమాజానికి చైతన్యకరణమై వెలిగి మానవ హక్కుల రక్షణలో సర్వ సమానత్వాన్ని కాంక్షించి బడుగు వర్గాల ప్రగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసి భారత రాజ్యాంగ రచనతో ఆధునిక భారత పురోగమనానికి దారి చూపిన మార్గదర్శి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరి భార్గవి. మాది విశాఖపట్నం. నా చరవాణి సంఖ్య 9010764686. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క మహోన్నత కీర్తి శిఖరం అనే అంశం మీద అందరినీ కవితలు పంపించమన్నారు. దానికి తగినట్టుగా ఏదో నాకు తోచిన కవిత చదువుతున్నానండి. హరి ఓం. బడుగు వర్గమందు పుట్టి భారతరత్న బిరుదందే, మనిషి లేకున్నను పేరు నిలచ చిరస్థాయిగా. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. ఆ దినము దేశానికి అమిత సంతోషపు దినము. దళిత జనుల దైవము, తగు విధముల సేవ చేసే, మెట్రిక్ చదువందు అధిక మార్కులను పొంది BA MA PhDలు పొందే విదేశంబులందు చదివి, చదువు ప్రజలకు ముఖ్యమనుచు దళితులను చదివించెను. భారతీయుల మదిని నిలిచిన బహుక ప్రజ్ఞాశాలి. మహిళలు, దళితులు, కార్మికుల హక్కుల కోసం పోరాడి కులమతరహిత దేశంగా మారాలని, అంటరానితనం కోసం అహర్నిశలు పోరాడి చిరస్థాయిగా నిలచెను దేశ జనులు ఒకరేనని. భారత రాజకీయ పరిషత్ సంఘాధ్యక్షునిగా రిజర్వేషన్ కల్పించి వెలుగు నింపే జీవితాన, బడుగు బలహీన వర్గాల భవిత పెంచే మార్గదర్శిగా తన జీవిత విశేషాలు వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేటటువంటి పుస్తకంలో ఆత్మకథగా రాసుకొని 1954 డిసెంబర్ 6వ తేదీన మధుమేహ వ్యాధితో తన ఇంటనే కన్ను మూశాడు
మన అంబేద్కర్. మనిషి లేకపోయినా ఆయన పేరు చిరస్థాయిగా అందరి హృదయాలలో నిలిచింది. ధర్మప్రభువుగా తాను దేవుడల్లే, అతను దేవుడని కొనియాడుతూ అందరి ప్రజలు కూడా ఈనాటికి కూడా ఆయన్ని కొలుస్తున్నాం. అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు వీడియో కవితలు చదువుతున్న కవులకు, రచయితలకు, మేధావులకు, గురువులకు, పెద్దలకు అందరికీ కూడా సమస్త భారతదేశానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నా కవిత శీర్షిక అంబేద్కర్ మహోన్నత కీర్తి శిఖరం. ఓ ఋషి, మనుష్య జాతిలో మహర్షి, గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్ల కోసం అంటరానితనాన్ని అనుభవించావు. మనుష్య జాతిలో అజ్ఞానాన్ని పారద్రోలి మహర్షివయ్యావు. అక్షర సరస్వతికి ముద్దుబిడ్డవయ్యావు. చదువుల బడిలో కుల వివక్షకు గురైనా బారిస్టర్ చదువుకు మాత్రం బ్రాండ్ అయ్యావు. నీవు చదివిన డిగ్రీలు చరిత్ర సృష్టించడానికి సోపానాలు. అక్షర జ్ఞానాన్ని పెంచుకున్నావు. భారత రాజ్యాంగాన్ని లిఖించావు. కడజాతి వెలుగు కోసం ఆర్నిశలు శ్రమించావు. అల్పవర్గ సమాజాన్ని అగ్రభాగాన నిలబెట్టావు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వపు బానిస సంఖ్యలు బ్రద్దలు కొట్టి ఉక్కి పిడికిలు అయ్యావు. అంబేద్కర్ మహోన్నత కీర్తి శిఖరాన్ని ప్రపంచం నలుమూలలా రెపరెపలాడించి భారతదేశానికే భారతరత్నమయ్యావు. పుట్టిక పేదరికమే కావచ్చు, నీ మరణం మాత్రం మహాప్రస్థానం కూడా కన్నీరు కార్చేలా చేశావు. మనిషికి నిజమైన ఆస్తి కాడిబొయ్యడానికి నలుగురు మనస్సులు, కప్పెట్టడానికి 6 అడుగుల నేలని నిరూపించావు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, నీ జననం మరో ప్రస్థానానికి నాంది. నీ మరణం మానవత్వానికి జోహార్లు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సాహిత్య, సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహ వేదిక కాకినాడ వారికి కొరకు అంశం అంబేద్కర్ మహోన్నత శిఖరం. నా పేరు గాంగేల్ రవికుమార్ తుని. మీరిచ్చిన అంశానికి నేను ఎంచుకున్న ప్రక్రియ పాట. బాధలెన్నో బరువులెన్నో భరిస్తేనే తెలుసునమ్మా, కష్టాల విషాగ్ని మింగితేనే అమృతాల దరి చేరామమ్మా. బాధలెన్నో బరువులెన్నో భరిస్తేనే తెలుసునన్నా, కష్టాల విషాగ్ని మింగితేనే అమృతాల దరి చేరామన్నా. ఆప్యాయతనిచ్చే అమ్మలేదు, అనురాగపు ఒడిలో పెరగలేదు. ఎడకెళ్ళిన ఏమున్నది చీత్కారాలే, ఏడుపన్నది రాకున్నది నిశ్చయములే. చదువు ఒడిలో పెరిగిన బిడ్డడమ్మా, అంచెలంచెలుగా ఎదిగిన అంబేద్కరుడమ్మా. డిగ్రీలు పిహెచ్డీలు సంపాదించాడమ్మా, ఆగని ఆశయమే అక్షరంగా తగిలిందమ్మా.
విలువలా చదువులా తల్లి ముద్దు బిడ్డడమ్మా. వెనకబాటుతనమును కలంతోనే ఎదిరించాడమ్మా. పుస్తకాలు పేపర్లు వార్తాకాలంలో ఎన్నో రాసి అంటరాని తనమా అంటూ ఉరిమి ఉరిమి చూపాడమ్మా. రాజ్యాంగకర్తగా రచనలే చేశాడమ్మా. రండి రండంటూ వెనకబడిన వారిని లేపాడమ్మా. రిజర్వేషన్లు తెచ్చి రెవల్యూషన్ ఇచ్చాడమ్మా. భరతమాత ముద్దు బిడ్డడు భరతరత్న కిరీటదారుడు అంబేద్కరుడమ్మా. భరతమాత ముద్దు బిడ్డడు భరతరత్న కిరీటధరుడు అంబేద్కరుడమ్మా. ఇది అంబేద్కరుడమ్మా. మహోన్నతుడు మహోన్నతుడు మానవుడు మా అంబేద్కరుడమ్మా. ఈ అవకాశాన్ని ఇచ్చిన కాకినాడ సాహిత్య సాంస్కృతిక కళాశాల ప్రోత్సాహక వేదిక వారికి నమస్కరిస్తూ గాంగేల్ రవికుమార్ తుని. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు వేలేటి విజయశ్రీ దుర్గా. మాది విజయవాడ, కృష్ణా జిల్లా. ఈరోజు విశేషం భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారి జయంతి. ఆ సందర్భంగా నేను రచించిన కవిత చదువుతున్నాను. నా కవితా శీర్షిక నా దేశానికి రక్షణ కవచం రాజ్యాంగం. రాజ్యాంగం అమలైన రోజే గణతంత్ర దినోత్సవంగా పరిగణించే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నా దేశానికి రక్షణ కవచంగా నిలిచింది. భారతదేశంలోని రాజనీతివేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులతో, నిపుణులతో భారత రాజ్యాంగాన్ని శ్రీ అంబేద్కర్ రూపొందించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే ఈనాడు అమలులో ఉందసలు. వీధి వీధికి అంబేద్కర్ విగ్రహం ఈనాడు అసలు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కి మించిన వారెవ్వరసలు. భారత రాజ్యాంగ పితామహుడు. కుల నిర్మూలనకు, ఆర్థిక అసమానత నిర్మూలనకై, సమభావం సమతత్వముకై పోరాడిన ఓ మహాయోధుడు అంబేద్కర్. గణతంత్ర దినోత్సవ వేడుకల సమయాన, అంబేద్కర్ జయంతి సమయాన ఆ రాజ్యాంగ రూపకర్తకు మనమంతా చెయ్యాలి సలాం సలాం. రాజ్యాంగం కేవలం ఓ పత్రం కాదు, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే ఓ వాహనం అన్న అంబేద్కర్ మాటలు మరువక ఏనాటికి రాజ్యాంగం ఓ నినాదంగా కాక ఓ విధానంగా అమలు జరిగేలా, రాజ్యాంగం పరిరక్షణ జరిగేలా ప్రతి భారతీయుడు ప్రయత్నించాలి సుమా. ఆనాడే రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్కి న్యాయం జరుగుతుంది. ఆనాడే అసలైన సిసలైన భారతీయం. ధన్యవాదములు. కాకినాడ శాస్త్రి కళాపీఠం వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన నా వీడియో కవిత. 1 డిగ్రీ ఉంటేనే కాలర్ ఎగరేస్తాం, అలాంటిది 32 డిగ్రీలు సాధించినటువంటి అంబేద్కర్. అందుకే ఈ ప్రపంచం నీ ముందు తల వంచింది, సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా నిన్ను కీర్తించింది. నా కవిత శీర్షిక అంబేద్కర్ మహోన్నత శిఖరం. ఎవరెస్టు శిఖరమంతా ఎత్తుకు ఎదిగినవాడు, నీలాకాశమంత నిండు వ్యక్తిత్వం ఉన్నవాడు, విశ్వమంతా విస్తరించిన విశాల హృదయం కలవాడు, మహాసముద్రాల లోతును శోధించిన మహోన్నత మేధా సంపత్తి కలవాడు బిఆర్ అంబేద్కర్. ప్రాచీన భారతావనిలో ఉదయించిన అవతార పురుషుడు. పేదరికంలో పుట్టిన పరివేదన చెందలేదు. కులమతాల కడుపులోని కుళ్ళును కడిగివేశాడు. సమతా విత్తనాలను సర్వత్రా వెదజల్లాడు. ప్రపంచాల చరిత్రను పఠించి పరిశీలించి రమ్యమైన రాజ్యాంగాన్ని విరచించాడు. బహుజనులను బలవంతులుగా చేశాడు. బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడిలా స్వీకరించి మతాల మొత్తును గుత్తగా తగ్గించేశాడు. జాతిని జాగృతం చేశాడు మహర్షిలా. ప్రతి కోడలిలో ఉన్నాడు మనకు నవ్య మార్గదర్శిలా. ధన్యవాదాలు.